సోదరిమణులారా సోదరులారా, ఈరోజు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధం ఆధ్వర్యంలోన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నాలో ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు సంబంధించి నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఇది ప్రధానంగా కార్మికులు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులను తొలగించి మొత్తం కొత్త కార్మికులను తీసుకురావాలనే ఒక దుర్బుద్ధితోన కాంట్రాక్టర్కు ఇవ్వాలని చెప్పి 970 జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1037 జీవో తెచ్చారు. ఈ ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక టెండరు వేస్తే ఆ టెండరు రెన్యువల్ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకరు కాంట్రాక్టర్ మారితే సంవత్సరానికి ఒకరు కార్మికుడు మారాలి. ఈ పద్ధతిలో ఇదైతే 30 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్మికులు ఏం కావాలి? ఈ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కావాలని పోరాడుతుంటే ఇప్పుడు తొలగిస్తామని కొత్త జీవో తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి జీవో నెంబరు 1037 వెంటనే రద్దు చేసుకోవాలి. అదేవిధంగా ఈ టెండర్ పద్ధతే, కాంట్రాక్టు పద్ధతే రద్దు చేయాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చే PRCలోన కనీస వేతనం 26,000 నిర్ణయించి దానిపైన PRC ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వేతనాలు పెంచారు. శానిటేషన్ కార్మికులకు 21,000, అదేవిధంగా ఇతర కార్మికులకు 23,000 ఇస్తున్నారు. ఆ వేతనము తాత్కాలికంగా ఆ వేతనమైనా ఇవ్వాలి. కాబట్టి ఈ కార్మికులకు వేతనాలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్టు పద్ధతి, కాంట్రాక్టర్లకు టెండర్కి ఇచ్చే పద్ధతి రద్దు చేయాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. గతంలో కూడా థర్డ్ పార్టీ కాంట్రాక్టు సంబంధించి ఇవ్వడం వల్ల కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం, కాంట్రాక్టరు టెండరు సంబంధించి ఇష్టం వచ్చినట్లు వేసుకొని ఆయన 50 మంది కార్మికులు ఉంటే 30 మందికి పనిలో పెట్టుకొని 20 మంది జీతాలు తినడం అనేది జరిగింది. అదేవిధంగా PF, ESI సక్రమంగా చెల్లించలేదు. కాబట్టి కార్మికులకు ఇది ద్రోహం చేసినట్లు, కార్మికులను దోపిడీ చేసినట్లు. కాబట్టి అటువంటి టెండర్ పద్ధతికి పోయి ఇప్పుడు కార్మికులను గ్రూపులు చేసి కరెక్ట్గా డైరెక్ట్గా నేరుగా మున్సిపాలిటీలే వేతనాలు ఇస్తున్నాయి. ఇదే పద్ధతి కొనసాగించాలి. అదేవిధంగా పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ కూడా ఇంత ధైర్యం చేయలే. కార్మికులకు ద్రోహం చేసే నిర్ణయం ఇది. కాబట్టి వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని, ఆ పద్ధతిలో మీ ప్రభుత్వం పైన పెద్ద ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. కార్మికుల ఐక్యత జిందాబాద్ CITU, జిందాబాద్ CITU.